బంధురాత్మాత్మనస్తస్య येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेदात्मैव शत्रुवत्। అమ్మా చెప్పు. ఒరే ఎదవా, ఎన్నిసార్లు కాల్ చేయాలరా నీకు? ఇప్పుడే లేచావా ఏంటి? పెళ్లి టాపిక్ తీస్తే చాలు ఫోన్ లేపడం మానేస్తున్నావు. ఎందుకురా పెళ్లి చేసుకోమంటే అంత ఆలోచిస్తున్నావు? సర్లే గాని అమ్మాయి ఫోటో చూసావా లేదా? ఏ అమ్మాయి? ఎవరమ్మా? అదేంట్రా గాడిదా, నిన్నే అమ్మాయి డీటెయిల్స్ అని బయోడేటా పంపించానుగా. నువ్వు ఫాస్ట్గా చూసి నచ్చింది అంటే ఇంకా ముహూర్తాలు మాట్లాడడమే. అమ్మాయి నాలాగే లక్షణంగా ఉంది నాన్న, నాకు చాలా నచ్చింది. మీ ఈడు జోడు బాగుంటుంది నాన్న, చేసుకోవచ్చుగా. అయ్యో అమ్మా, అప్పుడే నాకు పెళ్ళేంటి? చెప్పాగా ఇంకో 2 years కావాలని. నీ మొహం తెలుసు నీకు. ఒకసారి అమ్మాయి ఫోటో చూసి ఎలా ఉందో చెప్పు. ఉండమ్మా, చూస్తున్నాను. అలాగే కింద ఉన్న పేపర్లో డీటెయిల్స్ కూడా ఉంటాయి చూడు. అమ్మాయి పేరు శ్రావణి, డాక్టర్ పిల్ల, చాలా పెద్ద హాస్పిటల్లో పనిచేస్తుంది. వంట కూడా బాగా చేస్తుంది. నీకేమో కనీసం కాఫీ కూడా పెట్టడం రాదు. అంతకన్నా మంచి సంబంధం మళ్ళీ దొరకదురా. ఓకే అమ్మా, అమ్మాయి బాగానే ఉంది కానీ నన్ను అప్పుడే ఫోర్స్ చేయకు. 1 week టైం ఇవ్వు, నెక్స్ట్ వీక్ లోపల నేనే చెప్తాను. నువ్వెంత టైం అయినా తీసుకో, కానీ నో అని మాత్రం చెప్పొద్దురా ప్లీజ్. సర్లే కానీ ముందు ఫిల్టర్ కాఫీ ఎలా చేసుకోవాలో చెప్పమ్మా. ఏంట్రా మళ్ళీ యాదమ్మ పనికి రాలేదా? సరేలే, ముందు కిచెన్లోకి వెళ్ళు. అవును, మన వెంకటగడ గృహ ప్రవేశం ఎలా జరిగిందే? మావయ్య వాళ్ళు వచ్చారా, మళ్ళీ హ్యాండ్ ఇచ్చేసారా?
హలో స్టాఫ్స్, ఎక్కడున్నావు? అర్జున్, టేబుల్ పైన ఉన్న పేపర్స్ చూసావా? అందులో సైన్ చేసి పంపించు. అది మన డైవర్స్ పేపర్స్. ప్లీజ్ అందులో సైన్ చేసి పంపించు. స్టాఫ్స్, మరీ ఇంత ఫాస్ట్గానే డివర్స్? కొంచెం టైం ఇచ్చి చూద్దాం కదా మన రిలేషన్షిప్కి. అర్జున్, వీ హావ్ ఆల్రెడీ గాన్ త్రూ దిస్. ఎంత ట్రై చేసినా వర్కౌట్ అవ్వదు. కలిసి ఉండి బాధపడే బదులు విడిపోయి సంతోషంగా ఫ్రెండ్స్గా ఉండిపోదాం. అయ్యో, కొంచెం నేను చెప్పేది విను. అసలు మన పెళ్లి జరిగినప్పటి నుండి మనం హ్యాపీగా ఉన్న రోజులు వేళల్లో రెక్క పెట్టుకోవచ్చు తెలుసా? ఆ రోజు నిఖిల్ ఫంక్షన్లో కూడా మా నాన్న ఏదో అంటే నా మీద చేయి చేసుకున్నావు. అది కాదు స్టాఫ్స్. ఇంకేం మాట్లాడకు అర్జున్. ఎంత ఆలోచిస్తే అంత కాంప్లికేటెడ్ అవుతుంది. నువ్వు అప్పుడే బాగా మాట్లాడుతున్నావు, మళ్ళీ సడన్గా ట్రిగర్ అవుతున్నావు. ఇక నా వల్ల కాదు అర్జున్. మనం ఇంకపై మాట్లాడుకోకపోవడమే ఇద్దరికి మంచిది. కలిసి మాట్లాడుకుంటే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. అర్జున్, ప్లీజ్ డోంట్ ఫోర్స్ మీ టు బ్లాక్ యూ. నువ్వు నన్ను కన్విన్స్ చేయాలని చూస్తే నెక్స్ట్ టైం నీకు నేను కాల్ చేయను. ఇదే మన లాస్ట్ కాన్వర్జేషన్ అవుతుంది. అన్నీ ఆలోచించాకే ఈ డిసిజన్ తీసుకున్నాను. ఓకే మేడం, కూల్. నేను ఏదో క్యాజువల్గా అన్నాను. సర్లే, ఇప్పుడు అదంతా ఎందుకు? కనీసం కాఫీ అయినా తాగావా, లేక ఎప్పటిలాగే ఇప్పుడే నిద్రలో నుండి లేచావా? ఇప్పుడే లేచాను. అవును, ఈ ఫిల్టర్ కాఫీ ఎలా చేసుకోవాలి? నీకు 15 minutes టైం ఉంటే చెప్పొచ్చు కదా. ముందే నేర్పించమంటే నేర్పించలేదు. సర్లే, వెళ్ళి కిచెన్లో లెఫ్ట్ సైడ్ సెల్ఫ్లో ఉన్న ఫిల్టర్ తీసుకో ముందు. అసలు ఫంక్షన్లో నాన్నపై అలా అరవడం అవసరమా? అసలు నేనెలా ఉండాలో చెప్పడానికి వాడేవాడు. వాడు వీడు ఏంటి? మాటలు జాగ్రత్త అర్జున్. అతను మా నాన్న. అయితే అయితే ఏంటి? నేనేమైనా దొంగతనం చేస్తున్నానా? మావిడి డబ్బులతో నేను తింటున్నా. ప్రతి ఒడు నన్ను అనేవాడే. అరే, ఖాళీగా ఉన్నావంటే నేనేం చేయను? బయటేం ఆపర్చునిటీస్ లేవు కదా. నేను ట్రై చేస్తూనే ఉన్నా. మనవాడే గాని చనువు తీసుకొని 2 మంచి మాటలు చెప్పాడు, అది కూడా తప్పేనా? వాడేదో సాధించినట్టు నా క్లాస్ పీకుతాడేంటి? మాటలు జాగ్రత్త అర్జున్. మా నాన్న అని చెప్తున్నానుగా. ఏంటే మీ నాన్న? స్ట్రావ్స్ స్ట్రావ్స్, నేను అనుకోకుండా. హలో డాక్టర్, నాకు మళ్ళీ ఏదోలా ఉంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కొంచెం ఫాస్ట్గా ఇంటికి వస్తారా? ఓకే అర్జున్, నువ్వు కంగారు పడకు. ఇంతకుముందు రాసిన టాబ్లెట్స్ వేసుకొని డోర్ లాక్ చేసుకొని రూమ్లోనే ఉండు. నేనే వస్తున్నాను. చెప్పు అర్జున్, ఏం జరిగింది? అది డాక్టర్, ఇవాళ మార్నింగ్ మొత్తం ఏవేవో పిచ్చి పిచ్చి థాట్స్ వస్తున్నాయి, హెల్యూసినేషన్స్ వస్తున్నాయి. నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు.
అయితే మరి అవును డాక్టర్, నాకు ఏది రియాలిటీయో ఏది అబద్ధమో అర్థం కావడం లేదు. మైండ్లో ఏవేవో పిచ్చి పిచ్చి థాట్స్ వస్తున్నాయి. మైండ్ని ఎవరో చేతులతోటి ఇట్లా నలిపేస్తున్నట్టు అనిపిస్తుంది. మరి ఈ మెడికేషన్ లాస్ట్ టైం ఇచ్చిన మెడిసిన్స్ ఏమయ్యాయి? ఐ ఆమ్ ఆల్ రైట్ డాక్టర్, ఐ ఆమ్ ఆల్ రైట్. అర్జున్, హే అర్జున్, లాస్ట్ టైం నేను ఇచ్చిన మెడిసిన్స్ ఏమయ్యాయి? లాస్ట్ 2 వీక్స్ వరకు బాగానే ఉండే డాక్టర్. ఈ మధ్య నుంచే హెలిజినేషన్ స్టార్ట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు నీ ముందున్నవి రెండు ప్రాబ్లమ్స్. ఒకటి అమ్మాయి, ఇంకొకటి అమ్మ. ఈ రెండిటిలో ఒక్కటి మాత్రమే నిజం, ఇంకొకటి నువ్వు నమ్మాలనుకుంటున్న నిజం. ఇందులో అసలైన నిజమేంటో అది మాత్రమే ఉంచి ఇంకో నిజాన్ని చెరిపేయాలి. అంటే మీరనేది సి అర్జున్, నీకు కనిపించే ఈ క్యారెక్టర్ నీ కళ్ళ ముందు చెరిగిపోతే తప్ప అది నిజం కాదని నువ్వు నమ్మలేవు. శ్రావణి చనిపోయి ఆల్రెడీ 1 year అవుతుంది. ఇంకా ఎన్ని రోజులని తన గురించి కలలు కంటూ ఉంటావు? ఏం డాక్టర్ మీరు మాట్లాడేది? మీకేమైనా పిచ్చా? శ్రావణి చనిపోవడం ఏంటి? అవునరా, నాకు పిచ్చే. మరి నువ్వు చేసేదేంటి? ఆ అమ్మాయి చనిపోవడం నువ్వు చూడలేదంటే తను బ్రతుకున్నట్టు కాదు. అయ్యో డాక్టర్, ఇంకా ఆపండి. పదే పదే తను చనిపోయిందని చెప్పకండి. అరే, ఒక్క చిన్న గొడవ జరిగి మేమిద్దరం మాట్లాడుకోవట్లేదు అంతే. ఓకే, ఇప్పుడు శ్రావణి బ్రతికే ఉందంటావు. తను ఆల్రెడీ చనిపోయింది, కానీ నేను మాత్రం పిచ్చినా కొడుకులా తన గురించి ఆలోచిస్తున్నా అంటున్నారా? సరే అయితే మరి శ్రావణి బ్రతికే ఉన్నట్టు నాకు ఒక్కసారి ప్రూవ్ చేయి. ఇప్పుడు ఏంటి ప్రూఫ్ కావాలా మీకు? డాక్టర్, చూసారు కదా శ్రావణిని? నాకు పిచ్చన్నారు కదా, చూసారు కదా శ్రావణిని? ఏంటి అర్జున్, ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని చూడాలి? అసలు నువ్వు డోర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఏంటే బయట డాక్టర్తో ఒక మాట మాట్లాడితే నీ సొమ్మేమైనా పోతుందా? డైరెక్ట్ అలా బెడ్రూమ్లోకి వచ్చేసావు. ప్లీజ్ అర్జున్, ఇంకా నన్ను టార్చర్ చేసింది చాలు. మళ్ళీ మొదలు పెట్టకు. నీతో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తే అది ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుసు. ఏంటి మాటికి నా మీద అరుస్తున్నావు? నేనేదో తప్పు చేసినట్టు? ఇప్పుడు కూడా నేను వచ్చింది నా సర్టిఫికెట్స్ కోసం, నీకోసం కాదు. నాకు కొంచెం స్పేస్ ఇవ్వు. ఏంది ఏమంటావు ఇప్పుడు? నీ వల్లే కదా నాకు ఇప్పుడు ఈ గతి పట్టింది. ఆ రోజు నేను చేసుకోపోయి ఉంటే ఈ రోజు నేను ఎట్లుండేటోడిని? మొత్తం నువ్వు చేసిన పని ఇదంతా. శ్రావణి చనిపోయి ఆల్రెడీ 1 year అవుతుంది. ఇప్పుడు నువ్వు చూసేదంతా ఊహ. ఇంకా ఎన్ని సంవత్సరాలు శ్రావణి గురించి కలలు కంటూ ఉంటావు? ఇప్పుడు నీ ముందున్నవి రెండు ప్రాబ్లమ్స్. ఒకటి అమ్మాయి, ఇంకొకటి అమ్మ. ఈ రెండిటిలో ఒక్కటి మాత్రమే నిజం. ఇందులో అసలైన నిజమేంటో అది మాత్రమే ఉంచి ఇంకో నిజాన్ని చెరిపేయాలి. సారీ అర్జున్, లేట్ అయింది. హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా. ఏంటి అర్జున్, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అయ్యో, చేతికా బ్లడ్ ఏంటి? ఏమైంది? ఏం డాక్టర్ మీరు మాట్లాడేది? ఇందాకే కదా మీరు వచ్చారు. అది శ్రావణి గురించి.
బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేత్ ఆత్మైవ శత్రువత్. మనసుని అదుపులో పెట్టుకున్న వాడికి అది తోడుగా ఒక మిత్రుడిగా నిలుస్తుంది. కానీ చంచలమైన ఈ మనసుని నియంత్రణలో పెట్టుకోని వాడికి బద్ధ శత్రువులా మారుతుంది. మనసుని అదుపులో ఉంచుకోండి, మనిషి కూడా అదుపులో ఉంటాడు.